తప్పేం లేదు. దేవుని నామాన్ని ప్రకటించడానికి సేవకులు సంఘాలు ఎన్నో ఉన్నా మనందరి దేవుడు చెప్పండి. సంఘాలు ఎన్నైనా సేవకులు ఎంతమంది అయినా మనందరికీ దేవుడు కూర్చున్నలు చెప్పాలా? ఒక్కడే దేవుణ్ణి మనం ఆరాధించేది. హల్లెలూయా హల్లెలూయా. పలకరాదు. పెళ్లి కూతురు వాళ్ళమో చెప్తా, పలకనల్లో కన్న పెట్టాక కానీ ఆకలి అవుతుంది. రైట్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 73వ కీర్తన మంగళమే యేసునామ అనే కీర్తన. సెల్లులు ఉంటే సెల్లులలో ఓపెన్ చేసుకోండి, పుస్తకాలు ఉంటే పుస్తకాలు ఓపెన్ చేసుకోండి, ఏమీ లేకుంటే రెండోసారి వాడేటప్పుడు మాట కలుసుకోండి. మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభునకు క్షేమాధిపతికి మంగళమే యేసునకు మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభునకు క్షేమాధిపతి కోటి తేజునకు పూజాపదార్జునకు భువనావననీకు మంగళమే యేసునకు మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభునకు మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభునకు క్షేమాధిపతికి మంగళమే యేసునకు సత్యప్రవర్తనకు సాధర్మశీలునకు నిత్య స్వయం జీవునకు మంగళమే యేసునకు. చేసి నేను ప్రత్యేకంగా అభినందన చేస్తూ మరొకసారి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వివాహం అన్నది దయచేసి కొంత నిశ్శబ్దంగా ఉండాలని మనవి. వివాహము అన్నది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. వివాహము అన్నటువంటిది దేవుడు నిర్ణయించినటువంటిది. వివాహము అన్నటువంటిది దేవుడు నిర్మించినటువంటిది. దేవుడు నిర్మించినటువంటి ఏ కార్యమైనా అది పరిశుద్ధంగానే ఉంటుంది, పవిత్రంగానే ఉంటుంది, పదిలంగానే ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నియమించిన ఏ కార్యమైనా పరిశుద్ధంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, పదిలంగా ఉంటుంది. అందులో ప్రాముఖ్యంగా దేవుని చేత కట్టబడినటువంటి కుటుంబము, దేవుని చేత ఏర్పరచబడినటువంటి కుటుంబము మరి దేవుని బిడ్డలారా ఎంత పదిలంగా ఉంటుంది అంటే ఏ రకంగా ఉంటుందంటే, ఒక దైవజనుడు, ఒక బలమైన దైవజనుడు చెప్పినటువంటి మాట ఏంటంటే,
మ్యారేజ్ అనేటువంటిది మరి దేవుని బిడ్డలారా ఒక ఆనకట్టలాగా ఉండాలి. ఎట్లుండాలా? ఆనకట్ట. ఒక డ్యామ్కు ఒక ఆనకట్ట ఎంత బలమైనదో, ఒక డ్యామ్కు ఒక ఆనకట్ట ఎంత పటిష్టమైనదో, వివాహ జీవితంలో కూడా భార్యాభర్తల బంధం అనేది, భార్యాభర్తల బాంధవ్యం అనేది, భార్యాభర్తల మరి దేవుని బిడ్డల జీవితం అనేది ఆనకట్టలాగా ఉండాలని భక్తుడు చెప్తాడు. ఆనకట్ట ఎంత పటిష్టంగా ఉంటే ఆ ఆనకట్టలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, వివాహము అన్నది ఇది మానవ ఆలోచన కాదు, ఇది దైవికమైన కార్యము. దైవికమైన కార్యం. ఏదో ఈడు వచ్చింది, వయసు వచ్చింది, పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి ఈడు వచ్చింది, పెళ్లి చేయాలా, పెళ్లి చేస్తున్నాం, పెళ్లి చేసినాం అని ఇది ఆలోచన చేసేటువంటి ఇది మానవ ఆలోచన కాదు, ఇది దేవుని ఆలోచన. ఎటువంటి పరిస్థితులలో పిల్లల విషయంలో తల్లిదండ్రులు వివాహం గురించి ఆలోచన చేసినప్పటికీ ఆ ఆలోచనలలో దైవ నడిపింపు ఉన్నది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇది దైవ కార్యం, దైవ నిర్ణయం, దైవానుసారం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దాంపత్య జీవితం, పెళ్లి అనేది ఫలభరితంగా ఉండాలి. పెళ్లి అనేది ఎట్లుండాలా? పెళ్లి అనేది ఎట్లుండాలా? ఫలభరితంగా ఉండాలా, మాధుర్యంగా ఉండాలా, దీవెనకరంగా ఉండాలా, ఆశీర్వాదకరంగా ఉండాలా, క్షేమకరంగా ఉండాలా, ఆదర్శప్రాయంగా ఉండాలి. ఒక దాంపత్య జీవితంలో కట్టబడినటువంటి భార్యాభర్తల వారి జీవితాలు ఫలభరితంగా ఉండాలి అంటే 3 విషయాలు బైబిల్ గ్రంథంలో 3 కుటుంబాలను నేను రాజుకు జెస్సీకి చూపించాలనుకుంటున్నా. 3 కుటుంబాలను మీరు రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళను చూసుకొని మీ నూతన దాంపత్య వైవాహిక జీవితంలో ఆధ్యాత్మికతలో ప్రార్థనాపూర్వకంగా మీరు ముందుకు సాగాలని కూడా నా ప్రార్థన, నా ఆలోచన. ప్రభునందు దేవుని బిడ్డలారా, దాంపత్య జీవితం ఫలభరితంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా భార్యాభర్తలు అన్నటువంటి వారు ఒకరి ఎడల ఒకరు నమ్మకం కలిగి జీవించాలి. భార్యాభర్తలు ఒకరి ఎడల ఒకరు ఎట్లా జీవించాలా? నమ్మకం కలిగి జీవించాలా. ఈ ఆధునిక కాలంలో, ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ ఆధునిక పోకడలలో నమ్మకాలే పోయినాయి. భార్యాభర్తల మధ్య నమ్మకాలే దిగజారిపోతున్నటువంటి రోజులు ఈ రోజు. మనసు విప్పి మాట్లాడుకునేటువంటి రోజులు కావివి. దాపరికాలు, భర్త దగ్గర ఒక దాపరికం, భార్య దగ్గర ఒక దాపరికం. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పినా ఒప్పకపోయినా నీ అంతరాత్మ నిన్ను అడుగుతుంది. నేను చెప్పేటువంటి మాటల్లో, వాక్యంలో ఎంతవరకు నా భర్త మీద నేను నమ్మకం కలిగి ఉండా, ఎంతవరకు నా భార్య మీద నేను నమ్మకం కలిగి ఉండా అనేది పెళ్ళైన వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నూతన వధువులు కూడా ఈ జర్నీ, ఈ న్యూ ఫెయిత్ జర్నీలో, ఈ క్రొత్త ప్రయాణంలో
మీరిద్దరూ ఒకరికొకరు ఏం కలిగి ఉండాలా? నమ్మకం కలిగి. ఎంత నమ్మకం అంటే భార్య గురించి భర్తకు ఏదైనా కొంతమంది కొన్ని విషయాలు చెప్పినప్పుడు, భర్త గురించి భార్యకు కొన్ని విషయాలు ఇతరులు చెప్పినప్పుడు ఆ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడానికి, ఆ కుటుంబ వ్యవస్థను నాశనం చేయడానికి, భార్యాభర్తల మధ్య అఘాతాలు కలిగించడానికి, ఆ సంసార జీవితంలో చిచ్చు పెట్టడానికి లోకనాథులు లోక వార్తలు ఎన్నో తీసుకొచ్చి చెబుతూ ఉన్నప్పటికీ ఆ చెప్పేటువంటి వారి ముందర నా భర్త అటువంటి వాడు కాడు అని చెప్పాల ప్రతి భార్య. నిజమేలేనా, నువ్వు చెప్పేదంతా కరెక్టేలేనా అని అన్నది అనుకోండి, ఆ దాంపత్య జీవితంలో భార్య నేనా తమ్ముడు మెల్లగా ఆ దాంపత్య జీవితంలో భార్య గురించి భర్తకు, భర్త గురించి భార్యకు ఏమైనా కల్పనా కథలు, లోక సంబంధమైన మాటలు చెబుతూ ఉన్నప్పుడు నా భర్త గురించి నాకు సమస్తం తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరం, మీరెవరు పలకడంలే, తలలు ఊపడంలే, ఊరికే నాకు ప్రసంగం అంటే ఉండాలమ్మా అయ్యా, ఫీడ్బ్యాక్ ఉండాలి, ఫీడ్బ్యాక్. హల్లెలూయా. ఏం సిఎస్ఐ పాల్సిన వాక్యం అంటే మేము వింటామా అని అనుకున్నా, నాకు పొరపాటున క్షమించండి, అటు అనుకోకండి. ఏ పాల్సరైనా దైవ సేవకుడే. హల్లెలూయా. విలువైన మాటలు దొరకవు. దేవుని బిడ్డలారా, భార్యాభర్తల మధ్య ఏముండాలా? నమ్మకం ఉండాలా. ఎప్పుడైతే నమ్మకత్వం అనేది భార్యాభర్తల మధ్య పోగొట్టుకుంటారో, కోల్పోతారో, ఆ సంసారము, ఆ కుటుంబము ఫలవంతంగా ఉంటారా? లోన చెప్పగా పలకరమైన ఉండదు. మరి సంసార జీవితంలో భార్యాభర్తల మధ్య నమ్మకత్వం అనేది ఉంటే ఆ కుటుంబం, ఆ ఫ్యామిలీ, ఆ సంసారం ఫలభరితంగా ఉంటుంది. దానికి బైబిల్లో దేవుని బిడ్డలారా ఎన్నెన్నో వస్తాయి. సంసార జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి, అనానుకూల పరిస్థితులు వస్తాయి, ఏవేవో వస్తాయి. ఎన్ని వచ్చినప్పటికీ ఆ కుటుంబ వ్యవస్థలో నమ్మకం వేలు చూపించేటువంటి మీకు మొట్టమొదటి కుటుంబం ఏంటంటే అబ్రహాము శారా. టైం అయింది, ఎక్కువ విస్తారంగా చెప్పడం, 5 నిమిషాలు టైం పెట్టుకో, క్లోజ్. అబ్రహాము శారా వాళ్ళ ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్స్ వచ్చింది. డిస్టర్బెన్స్లు వచ్చినప్పటికీ కూడా ఆ కుటుంబము ఫలభరితంగా జీవించింది. రెండో, దాంపత్య జీవితం ఫలభరితంగా ఉండాలి అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. భార్యాభర్తల మధ్య ఉండాలా? ప్రేమ. తొలినాటి ప్రేమ మలినాటి వరకు ఉండాలి. తొలినాటి ప్రేమ ఎంతవరకు ఉండాలా? మలినాటి అంటే తొలినాటి అంటే ఏంటి, మలినాటి అంటే ఏంటి? పెళ్లి చేసుకుంటాం చూడండి, నాకు పెళ్ళి అయింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పెళ్ళి అయింది, ఇక్కడ కూర్చున్న కొంతమందికి పెళ్ళి అయింది. తొలినాటి అంటే మనకెప్పుడు పెళ్ళి అయిందో ఆ రోజు ఉన్నటువంటి ప్రేమ. మలినాడు అంటే ఈ ప్రాణం, ఈ ఊపిరి, ఈ జీవం పోయేంత వరకు అదే ప్రేమే ఉండాలి. ప్రేమలు తగ్గిపోతున్నటువంటి కాలం ఇది. మొదటి ప్రేమలు కనిపించకపోతున్నటువంటి కాలం ఇది, రోజులు ఇవి. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఒక ఆయనంట వివాహమైనటువంటి కొత్తలో తన భార్య ఆయన ఊరికి పోతా ఉంటే, నడుచుకుంటా పోతుంటే ఒక చోట నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లను ఈయన
పురుషుడు కదా ఎగిరి అక్కడ అడుగు పెట్టాడు. పెళ్లి కూతురు ఏడే ఉంటుంది, అడుగు పెడతానే పెట్టదే. ఏం చేయాలా? జాగ్రత్త, కింద పడేవు, ఉండు 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 ఉండు, నన్ను పట్టుకో, నా సొక్క పట్టుకో అని చెప్పి భద్రంగా ఆమెను అక్కడ దాటించాడు. ఒక సంవత్సరంన్నరకు మళ్ళీ అదే పరిస్థితి. ఒకసారి అటు పోయి డ్రాప్ అయిపోయా. రైట్. దేవుని బిడ్డలారా, ప్రేమ, ఆ ప్రేమ బైబిల్ గ్రంథంలో నేను చూపించేటువంటిది కుటుంబం ఏంటంటే ఇసాకు. ఇసాకు పెళ్ళి అయినాక ప్రేమించినాడు. ఇసాకు తన భార్యను పెళ్ళి అయిన తర్వాత బహుగా ప్రేమించినాడు. పెళ్లి కాకముందు ప్రేమించొద్దు, పెళ్ళి అయిన తర్వాత ప్రేమించాలా. భార్య ప్రేమ. ఆ చొక్కా పట్టుకుంటుంటే నా భర్త అప్పుడు చొక్కా పట్టుకో కింద పడతామన్నాడు కదా, ఇప్పుడు కూడా కింద పడతానని చొక్కా పట్టుకొని పోతే చేయి బదులు చొక్కా మడతలు పడతాయి అంటున్నాడు. పెళ్ళైన కొత్తలేమో మడతల వల్ల చొక్కా సంవత్సరాలకు భార్య ఏదో ప్రేమగా నన్ను చూస్తున్నాడు కదా, అప్పుడు పట్టుకుంటే ఏమనలేదు, ఆయనే పట్టుకోమన్నాడు, ఇప్పుడు పట్టుకుంటే ఏమంటాడు అనుకుంటే చీదరించుకుంటున్నాడు. ప్రేమలు తగ్గిపోతున్నటువంటి రోజులు భార్యాభర్తల మధ్య. బైబిల్ గ్రంథంలో ఇస్సాకు రెబెకాలు చక్కని భార్యాభర్తలకు ప్రేమకు నిదర్శనం. నమ్మకత్వానికి చాలా